హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ప్రముఖ తెలుగు సినీ నటుడైనటువంటి శివాజీ గారు హీరోయిన్స్ యొక్క డ్రెస్సుల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ దీనిపై స్పందించి అతడికి కొన్ని రకాలైనటువంటి వారెంట్లు కూడా పంపించారు. మరి ఈ విషయంలో అసలు నిజానికి శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? అతడు నిజంగా తప్పు చేశాడా? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మొదటగా శివాజీ గారు ఈ షోలో మాట్లాడిన అంశం ఏమిటంటే, మహిళలు అనేవారు సినిమాలు వేరు సొసైటీ వేరు అన్న ప్రధాన విషయాన్ని గుర్తించుకోవాలని, వాళ్ళు ప్రధానంగా బయట పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క డ్రెస్ సెన్స్ అనేది కామన్గా మంచిగా ఉండాలని, ఇది వాళ్ళ యొక్క శరీర శైలి మరియు వాళ్ళపై మంచి నిర్ణయాలు ఏర్పడడానికి ప్రధాన కారకంగా మారుతుందని చెప్పాడు. కాకపోతే అతడు ఆ మాట అనడంలో ఒక చిన్న బూతు పదం వాడాడు. అదే వాళ్ళ యొక్క వక్షోజాలపై సామాన్లు అన్న ఒక బూతు పదాన్ని వాడడం మూలంగా ప్రస్తుతం చాలామంది మహిళలు ఇతడిని చాలా విధంగా విమర్శిస్తున్నారు. ఇది అతడు వాడడం తప్పే. కాకపోతే అతడు చెప్పినటువంటి వ్యాఖ్యల్లోని అసలు నిజాలు అర్థం చేసుకుంటే మాత్రం ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు మరియు కొందరు యాంకర్లు పబ్లిక్ ప్లేసుల్లో ఉండామన్న కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా విచ్చలవిడిగా సరిపోయినటువంటి పొట్టి బట్టలతోనే ఏకంగా వందల మంది ముందుకు వస్తూ ఇలా అర్ధాంతరంగా ఇలా అననుకూలంగా ఉంటూ చాలా విధంగా వివాదాస్పదంగా మారుతున్నారు. అసలు పబ్లిక్ వేరు సినిమాలు వేరు అన్న కనీస కామన్ సెన్స్ని వీళ్ళు ఎందుకు పాటించడం లేదో వాళ్ళు అర్థం చేసుకోవాలి. నిజానికి వీళ్ళను ఉద్దేశించి శివాజీ గారు చెప్పిన దాంట్లో అసలు నాకైతే ఎలాంటి తప్పు అనిపించడం లేదు. కానీ దీనిపైన కొందరు హీరోయిన్లు యాంకర్లు ఎందుకని శివాజీని పదే పదే విమర్శిస్తూ బట్టలు ఎంపిక చేసుకోవడం తమ హక్కని, తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటామని మహిళలను ఇలా అగౌరవపరిచే వ్యాఖ్యలతో విమర్శించడం తగదని అతడిపై మండిపడడం చాలా విధంగా అతడిని ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయడమనే చెప్పాలి. నిజానికి అతడు అలా మాట్లాడే సమయంలో అతడు బూతు పదం వాడాడు అని తనకు తానుగానే ఒప్పుకొని దానికి క్షమాపణలు కూడా కోరారు. అయినా కూడా అతడి పైన ఇంకా చాలామంది యాంకర్లు హీరోయిన్లు విమర్శించి దూషించడం అది ఎంతవరకు కరెక్ట్? నిజానికి అతడు చెప్పింది అతడి యొక్క వాక్ స్వాతంత్రంలో భాగంగా అతడి హక్కనే చెప్పాలి. కానీ హీరోయిన్లు వాళ్ళ యొక్క డ్రెస్ ఎంపిక మరియు బట్టల ఎంపిక అనేది వాళ్ళకు కూడా హక్కే. ఎవరికి వారు వాళ్ళు నచ్చినట్లు వాళ్ళకు నచ్చిన బట్టలు ధరించడం వాళ్ళ యొక్క హక్కే, కాదనలేదు. కానీ వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో ఎలా ప్రవర్తించాలి అని అతడు తనకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర్యంలో భాగంగానే చెప్పాడు. మరి ఈ మాత్రం దానికి వీళ్ళు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ప్రధానంగా హీరోయిన్లు మరియు నటీమణులు యాంకర్లు వాళ్ళను చూసి ఎంతోమంది నేడు చాలామంది సామాన్యులు నేర్చుకుంటూ ఇన్స్పైర్ అవుతున్నారు. నేడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాను ఉపయోగించడం ఒక వాడుకగా మారింది. ప్రధానంగా ఈ సోషల్ మీడియాలోనే తరచూ వాళ్ళ యొక్క అభిమాన నటీమణులు మరియు యాంకర్లు కొందరు సినీ నటులను వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇదే క్రమంలో వీళ్ళు సినిమాల వరకే తమ యొక్క ఎక్స్పోజింగ్లు ఓవర్ యాక్షన్లు చేస్తే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు సినిమాల్లో చేసేవి మరియు అదే సమయంలో సినిమాల్లో ఎలాంటి బట్టలు ధరించారో అవే పబ్లిక్లో కూడా ధరించడం వల్ల వాళ్ళతో పాటు పబ్లిక్ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగానే అనుకరణ చేయడం వల్ల పబ్లిక్లో చాలా విధాలైనటువంటి ఘోరాలు, కొన్ని విధాలైన అనవసర తప్పిదాలు కూడా జరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒకప్పుడు గొప్పగా చెప్పబడే నటీమణులైనటువంటి సావిత్రి గారు, సౌందర్య గారు, అనుష్క గారు కూడా ఎంతో గొప్ప డ్రెస్ సెన్స్నే మెయింటైన్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొత్త హీరోయిన్స్ మరియు యాంకర్లు మాత్రం చాలని బట్టలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి వీళ్ళు ఇలా అర్ధనగ్నంగా ఇలా పబ్లిక్లోకి రావడం ఎంతవరకు కరెక్ట్? రాజ్యాంగం ఇచ్చిన హక్కును వీళ్ళు దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్?
ఇప్పటి నుండైనా వీరు మారి సమాజాన్ని ఒక విధమైన మార్పుకు గురి చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.